పరిశుద్ధ లేఖన గ్రంథం దేవుని వాక్కు వైపు మనసు పెడదాం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము. పదమూడవ వచనం ఒకసారి చదవండి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలుడైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును, నువ్వు నవ్వితివనెను. చాలండి. ఇది నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని గురించి చెప్పమంటున్నాడు. 18వ అధ్యాయం 13వ వచనం గురించి ఏమని రాయబడి ఉంది అక్కడ? అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. ఈరోజు ప్రతి వారి జీవితాల్లో కొన్ని సందేహాలు, వారి వయసుతో వచ్చే సందేహాలు కొన్ని ఉంటాయి. లేకుంటే సహజంగా సమాజంలో వారి శారీరక బలహీనతలను బట్టి వచ్చే సందేహాలు కొన్ని ఉంటాయి. నా వల్ల దేవుడి కార్యం చేస్తాడా? చేయడు. నేను ఏ పాటిదాన్ని, నేను దానికి పనికొస్తానా, పనికిరాను, ఇలా వారికి వారే డిసైడ్ చేసుకుంటారు. వారికి వారే నిర్ణయాలు తీసేసుకొని ఆ నిర్ణయాల బట్టి ఉండిపోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వాటిలో మనం చూస్తున్నాం. ఈ దినాన శారా గారు ఒకరు ఉన్నారు ఇక్కడ. దేవుడు వారితో మాట్లాడిన మాట, ఇప్పుడు దేవుని జనాంగమా దయచేసి గమనించండి. శారాతో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాటలో వారు ఎలాంటి ఒబిడియంట్ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడాడు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు వాళ్ళు అన్న విషయాన్ని మనం చూసినట్టయితే, ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయంలోనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే 1వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము నందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. బాగా గమనించనమా? మొట్టమొదటగా దేవుడు తనకి కనబడిన అనుభవాన్ని గురించి చెప్తా ఉన్నాడు భక్తుడు. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడే మాట నీకు సందేహం కలిగింది అంటే మొట్టమొదటిగా దేవుడు నీతో మాట్లాడడానికి నీకు కనిపించాడు అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే అక్కడ శారాకు అబ్రహాము మధ్యన వారికి కనబడి చెప్పిన వారు నమ్మలా. ఈ రోజున ఒకవేళ నీకు కనపడకలేదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన నీ అంతరంగంలో నుంచి, నీ ఆలోచనల నుంచి, లేకుండా నువ్వు చేసే పనుల్లో నుంచి, లేకుండా నీ ఇరుగు పొరుగు వారి నుంచి దేవుడు నీతో మాట్లాడవచ్చు. ఇగో నీ పట్ల నేను ఈ కార్యం చేయబోతున్నా, ఈ సంవత్సరం నీకు ఇది మేలుకరంగా చేయబోతున్నా, ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది అని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినను, ఆయన ఒకవేళ కళల ద్వారా కనబడి చెప్పినను, అయినా సరే చాలామందికి ఏముంటుంది తెలుసా? అపనమ్మకం. దేవుడే మాట్లాడాడు అంటారు నాతో. నిజంగా దేవుడే మాట్లాడా? దెయ్యమన్నా మాట్లాడిందేమో. అసలు దెయ్యం ఎందుకు వచ్చింది మధ్యలోకి? నీకు దేవునికి మధ్యన ఉన్న సందర్భంలో దెయ్యాన్ని ఎందుకు వచ్చింది? సాతానుగాడు వాడు రాకపోతే మీ ఇద్దరి మధ్యన సంభాషణ జరగనీయడు. మీ ఆత్మీయ జీవితాలను బలహీనపరచడానికి, మీ భక్తి జీవితాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకెళ్ళడానికి సాతానుగాడు చేసే మొట్టమొదటి ప్రయోగం ఏంటి తెలుసా? వాడు చేసే పని ఏంటో తెలుసా? వాడు చేసే ఎత్తు ఏమిటో తెలుసా? ఇక్కడ గమనించండి. వాడు చేసే పని ఏమిటో తెలుసా? మొట్టమొదటి సందేహము నీలో కలగ చేయటమే. ఈ రోజున నీ జీవితంలో దేవుడు కనబడ్డా చాలామంది సందేహంతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ప్రత్యక్షమైనా సరే, నాయనా నేను రా బాబు, యేసుక్రీస్తు ప్రభుని నీ కొరకు శిలువలో ప్రాణము బలిగా అర్పించి ఇదిగో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాను నేనయ్యా అని చెప్పిన. అవునా? నిజమేనా? దెయ్యం కాకపోతే దెయ్యం కూడా వచ్చిందంటగా ఎట్టాగే అని అంటే ఎట్లా ఉంటుంది? గమనించండి. నేటి కాలం ముందు నమ్మలేని విషయం, నమ్మలేని వారు
యేసుక్రీస్తు ప్రభువారు బాధపడేది ఎక్కడ తెలుసా? దేవుడు బాధపడేది ఎక్కడ తెలుసా? నీకు మేలు చేస్తానని దేవుడు చెప్తున్నా నమ్మలేకపోవటం. మళ్ళీ చేసేది ప్రార్థనే, వెళ్ళేది మందిరానికే, వినేది వాక్యమే, కానీ నమ్మలేకపోవటం, సందేహంతో జీవితాన్ని గడపటం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ప్రత్యక్షమైన అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైన సందర్భంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు శారా తనంతటితో నవ్వుకుంటూ ప్రారంభించిందంట. తనంతటితో సందేహించడం ప్రారంభించింది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు మనకు కనబడే దేవుడు కానీ కనబడని దేవుడు కాడు. ఆయన మాట్లాడే దేవుడు కానీ మాట్లాడిన దేవుడు కాడు. దేవుని చూసిన నరుడు ఏ నరుడు బ్రతికిలేడని చెప్పి బైబిల్లో రాయబడిన మాటను చదువుతున్నారు చాలామంది. ఏ నరుడు దేవుణ్ణి చూడలేడని చెప్తారు చాలామంది. కానీ దేవుని చూడగలిగిన మాటలు ఉన్నాయి కొన్ని. వాటిలో కొన్ని మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీరు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరిని చూస్తారంట అమ్మ? ఎవరిని చూస్తారు? హృదయ శుద్ధి అంటే ఏంటి? హృదయ శుద్ధి అంటే ఏంటి? హృదయ శుద్ధి అమ్మా, జనాల దృష్టిలో నువ్వు చెడుదానిగా, జనాల దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా కనపడవచ్చు. కానీ నువ్వు దేవుని దృష్టిలో నీ హృదయం ఎలా ఉంది తెలుసా? ఆయన్ని ప్రేమించేదిగా మారాలి. ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించేదిగా మారుతుందో అప్పుడు దేవుడు నీ విస్తారమైన నీ ప్రేమను బట్టి నీ విస్తార పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే బైబిల్ లేఖన గ్రంథంలో ఒక ఆమె పాపాత్రుడైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకుని ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుని ఆమె తీసుకొచ్చిన అత్తరు ఆ పాదాలను పూస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఈ పాపాత్రురాలకి ఈయనకి సంబంధం ఏమిటి? ఈమె ఆయన పాదాలను పట్టుకుంటుంటే ఆయన ఎందుకు పట్టుకోవద్దని చెప్పట్లేదు, ఆయన ఎందుకు నా పాదాలను పట్టుకోకూడదు, నువ్వు పాపాత్మురాలని చెప్పట్లేదు అని చెప్పేసి పక్కన వాళ్ళు అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు, అక్కడ ఒక మాట అన్నాడు, అయ్యా సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇచ్చావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా తల మీద నూనె అంటావా? నన్ను ముద్దు పెట్టుకున్నావా? నువ్వు చేయలేదే. ఈమె చేస్తుంది. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. కానీ జనాల దృష్టిలో ఆమె ఎవరు? పాపాత్మురాలు. ఓ పనికిమాలిన పని చేసినామా, సమాజం దృష్టిలో ఆమె దుర్మార్గురాలు, ముద్ర వేయబడింది, పాపాత్మురాలని, వ్యభిచారిని ముద్ర వేయబడింది. కానీ దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా మార్చబడింది, క్షమించబడిందిగా మార్చబడింది. ఈ రోజున హృదయ శుద్ధి నీలో ఉంటే దేవాతి దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన కనిపిస్తాడు. ఆయన కనిపించే దేవుడే కానీ కనపడని దేవుడు కాడు. మరుగై నేను ఎప్పుడును ఎన్నడను ఎవరితోనూ మాట్లాడలేదు అన్నాడు. నేను దగ్గరుండి మాట్లాడాను, దూరంగా ఉండి మాట్లాడాను, కానీ రహస్యంగా మరుగై ఉండి ఎవరితో మాట్లాడలేదు అంటాడు దేవుడు. కానీ గమనించండి, ఆయన నీతో నాతో మాట్లాడే దేవుడు, ఆయన మనకు కనిపించే దేవుడు. మనం ఎలా ఉన్నామో ఆయన ఎలా ఉన్నాడు, తన రూపాన్ని మనకు బయలుపరిచే దేవుడు అండి, మనకు బయలుపరిచే దేవుడు. ఈరోజు ఆయన చూడకపోతే మన కళ్ళు ఏమయ్యా? ఆయన చూడలేని కళ్ళు దేనికి? ఒకసారి ఆలోచించాయి. ఆయన స్వరం వినలేని చెవులు దేనికి? ఆయన స్తుతించలేని నోరు దేనికి? ఆయన గణపరచలేని అంతరంగము శరీరము దేనికి? ఒకసారి ఆలోచించ. ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? సృష్టికర్త అనే దేవుడే కదా. ఈ రోజున సందేహముతో నువ్వు దేవుని చూడలేకపోతున్నావేమో. మరొక మాటను చదవండి ప్రతిదిన బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచనాలు ఒకసారి చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. అర్థమైందండి? నువ్వు దేవుని చూడాలంటే ఎలా ఉండాలంట? అందరితో సమాధానంగా ఉండాలి.
అందరితో సమాధానంగా ఉండాలి. దేవుని బిడ్డలా దయచేసి గమనించండి, అక్కడ దేవుడు సెలవిస్తున్నమాట, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండము. వీళ్ళతో నా పగ, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళంటే నా శత్రువులు, వీళ్ళంటే నాకు గిట్టదు, అయినా నాకు దేవుడు కావాలంటే కుదరని పని. ఆ దేవుని ప్లేస్లో దెయ్యం వచ్చి నేనే దేవుణ్ణి అని నిన్ను భ్రమలోకి తీసుకెళ్ళి నాశనకరమైన ఊపిలోకి తీసుకెళ్ళింది. జాగ్రత్త. ఇప్పుడు దేవుని జనాంగమా దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్ రన్నింగ్ చేస్తున్నా 2002లో బయలుదేరి తెనాలి వస్తున్నాను గుంటూరు నుంచి. ఆ కాలేజీ దగ్గర నుంచి ఆటో ఎక్కాను, బస్ స్టాండ్ దగ్గరికి. ఆటో ఎక్కితే ఆటో డ్రైవరు ప్రభువుని నమ్ముకుని ఉన్నాడు. నా పక్కన కూర్చున్నాడు ఒక ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఆటో డ్రైవర్ అడిగాడు, ఏంటి ట్రైనింగ్ చేస్తున్నావు అని అడిగితే, అవునయ్యా ట్రైనింగ్ చేస్తున్నాను బ్రదరు అన్నాను. ఎట్లా, నీ సాక్ష్యం ఏంటన్నాడు. ఇట్లా దేవుడు నాకు నా 18వ ఏట దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన దర్శనాన్ని నేను చూస్తాను, ఆయన రూపం ఎలా ఉందో నేను చూస్తాను, ఆయన ప్రత్యక్షత నేను చూస్తానని చెప్పేసి నేను డ్రైవర్తో పంచుకుంటూ వస్తా ఉన్నా. పక్కనున్న ఒక ఆయన నాతో కూర్చుని ఆయన అన్నాడు, ఇలాంటి మాటలు చెప్పాయి జనాల మోసం చేస్తున్నారు, అసలు దేవుడు నన్ను చూడగలరా, దేవుడిని చూస్తున్నారు, దేవుడు నన్ను బతుకున్నాడా అని చెప్పి అన్నాడు. అంటే బ్రదరు, నీ దేవుని చూస్తానంటే దేవుణ్ణి మీరు ఎలా చూస్తారు బ్రదర్ అంటే, దేవుణ్ణి ఎలా చూస్తామంటే వాక్యం చూడటం అంట. దేవుని ఎలా చూడటం? వాక్యం చూడటం. వాక్యం ఏమైందా అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏం చేశాడు? చూశాడు. బ్రదరు, బైబిల్ నమ్ముతావా అన్న. నమ్ముతాను అన్నాడు. బైబిల్ ఉన్న వాక్యం అంతా ఏంటన్నా? దేవుడే అన్నాడు. బైబిల్ వాక్యం అంతా పాటిస్తావా అన్న. పాటిస్తా అన్నాడు. మరి పాటించనంటే అన్న, అసలు అనే ప్రసక్తి లేదు, నాకు దేవుడే బైబిలు అని అన్నాడు. మరి బైబిల్ చించేస్తే ఎవరిని చించేసినట్టు అన్న? ఎవరిని చించేసినట్టు అమ్మా? బైబిల్ కాల్ చేస్తే ఎవరిని కాల్ చేసినట్టు? ఎవడన్నా దేవుడిని కాల్చగలడా? ఏ బుద్ధి ఉన్నవాడైనా. ఈ మధ్యన మతోన్మాదులు బైబిల్ చించేస్తున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు. ఎవరు కాలుస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు? దేవుని కాలుస్తున్నాం అనుకుంటే భ్రమలో బతుకుతున్నారు. అర్థమైందా? ఎవరి వల్ల కాదు. ఎందుకంటే దేవుడిని కాల్చడం కానీ, దేవుణ్ణి చించడం కానీ, దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం కానీ ఎవరి వల్ల కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఆ వ్యక్తితో ఒక మాట చెప్పాను, బ్రదర్ దేవుని మీరు నమ్ముతున్నారు కాబట్టి మూడోదికి ఒక మాట చెప్తాను. వాక్యాన్ని మీరు నమ్ముతున్నాను. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యమే దేవుడు. వాక్యం చదివితే దేవుడు కనబడ్డాడు, అంతేగాని దేవుడు దర్శనం ద్వారా వచ్చాడు, కళ ద్వారా కనబడ్డాడు, అక్కడ స్వరం వినిపించాడు, ఇక ఇదంతా బోటకం దెయ్యం చూపించింది ఇదంతా అన్నాడు. ఓకే బ్రదర్ అన్న, బైబిల్లో మీరు వాక్యాన్ని పాటిస్తారు కాబట్టి ఎంతమంది పిల్లలు బ్రదర్ మీకు అన్న? 2 పిల్లలు అండి అన్నాడు. 2 అమ్మాయిల అబ్బాయిలా అన్న? అమ్మాయిలు అన్నాడు. వాక్యాన్ని పాటిస్తావుగా అన్న? మళ్ళీ ఎదురు తిరగవుగా అన్న? తిరగనన్నాడు. లోతు తన 2 కూతురుతో శయనించును, నువ్వేం చేస్తావు అన్న. ఇట్లా చూసాడు నాకు వెళ్ళి. వాక్యం పాటించాలిగా. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా? నీ 2 కూతురులతో పాపం చేయాలా? చేస్తావా అన్న. బుద్ధి ఉందా నీకు అన్నాడు. నీకున్నా అన్న. నేను చెప్పింది బైబిల్లోదే కదా, బయటదేం చెప్పలేదు కదా. నీకుందా బుద్ధి? మరి దేవుడు నీకు కనపడలేదనుకో, కనపడలేకపోతే కనపడలేదని కాముగుండు అంతే. కనపడ్డవాళ్ళల్లా నాకు అది కాదు ఇది కాదు అని చెప్పేసి నీ పిచ్చి ఆలోచనలు ఎందుకు వారి బుర్రలు పాడు చేస్తావు? ఎందుకు వారి భక్తిని పాడు చేస్తావు? శాతాన్ని నీకు పట్టిందనుకో, పట్టినట్టుగా బతుకుని పట్టక. నేటి కాలం చాలామంది భక్తి ఎలా ఉంటుందంటే 10th క్లాస్ వరకు ఉండిద్దండి కొంతమంది భక్తి. కొంతమంది భక్తి ఫస్ట్ క్లాసు 5వ తరగతి వరకు ఉండిద్దండి. కొంతమంది భక్తి డిగ్రీ వరకు ఉండేది, కొంతమంది భక్తి పీజీ దాకా ఉండిద్ది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4 రకాలైన భక్తులు చెప్పాను మీకు. 1 5వ తరగతి భక్తి, 2 10వ తరగతి భక్తి, 3వది డిగ్రీ భక్తి, 5వది పీజీ భక్తి. ఎన్ని భక్తులు? 4 భక్తులు. ఇప్పుడు 10th భక్తుడు 5వ తరగతి భక్తుడు వెళ్ళిపోయి అన్నాడంట పీజీ వాడిని, నీకేం తెలిసిపో అన్నాడంట. ఎవరిని? పీజీ చదివినోడిని. నీకేం తెలిసిపో అన్నాడంట. వీడికేం తెలుసు అసలు? మీరు చెప్పండి. చదువుని గురించి 5వ తరగతి వాడికి తెలుసా, పీజీ చదివినోడికి తెలుసా? చెప్పండి అమ్మా. మరి 5వ తరగతి చదివినోడు నీకేం తెలుసు అంటే అట్టుండి అయిపోయింది భక్తి ఈ రోజున.
అర్థమైందా? వీడు చేయడు, వీడు ఉపవాసాలు ఉన్నాడు, కడుపు కట్టుకోడు, కన్నీరు కార్చడు, దేవుని చూడాలని ఆసక్తి అసలు వీడికి ఉండదు. బైబిల్ చదివితే చాలు నాకు దేవుడు ఉన్నాడు. యాస్, బైబిల్ దేవుడు వాస్తవే, వాక్యమైన దేవుడు వాస్తవే, కానీ ప్రత్యక్షతను బయలుపరుచుకునే దేవుడు నీకున్నాడే, ఆయన రూపాన్ని నీకు బయలుపరుచుకునే దేవుడు ఉన్నాడే. ఈ బైబిల్ ఎలాంటిదో తెలుసా? ఒక మహాకవి చెప్పాడు కదా, దిస్ ఈజ్ లవ్ లెటర్ అని అన్నాడు. ఏ లెటర్ అంట? చెప్పండి, ఏ లెటరు? మీరు సిగ్గుపడతారింది. ఏ లెటరు? గమనించండి, ప్రేమ పత్రిక ఇది. ఎవరి కోసం ఇచ్చాడు తెలుసా? నిన్ను ప్రేమించి దేవుడు నీ కోసం ఇచ్చాడు. ఇట్టా బ్రతుకునానా, ఇట్టా బ్రతుకునానా అని. నిన్ను ప్రేమించి ఇలా బ్రతుకు అని చెప్పి నీ కోసం రాసిచ్చాడు. దీని సించితే ఏముండిద్ది? నువ్వు పోతావు ఆ మార్గానికి వెళ్ళకుండా, వెళ్ళిపోతావు. ఓ రోజు ఒక తండ్రి తన బిడ్డతో చెప్పాడంట. ఏమని తెలుసా? నాన్న, నేను ఏ ప్రాంతంలో నీకు తెలియాలంటే నేను ఒక బుక్ పంపిస్తున్నాను, ఆ బుక్ను ఫాలో అయ్యి నా దగ్గరకు నువ్వు రాగలవా? బుక్ను ఫాలో అయితే, ఆ బుక్ను ఫాలో అవ్వకపోతే నా దగ్గర రాలేవన్నాడంట. అని ఒక బుక్ను తనకి పోస్ట్ ద్వారా పంపించాడు. బుక్ తీసుకున్నాడు, చూశాడు. ఓ, మా డాడీ ఇప్పుడు ఈ బుక్ను మ్యాప్ను ఫాలో అయితే మా డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. బయలుదేరి వెళ్తుంటే ఆ బుక్లో చాలా చాలా ఆకర్షణీయమైనవి పక్కన కనబడతా ఉన్నాయంట. పక్కన కనబడుతూ ఉంటే పక్కదారికి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఆ దారి నుంచి ఇంకో దారి పడుతుందంట. ఇలా దారులను తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. మరలా గుర్తొచ్చిందంట, డాడీ నాకు బుక్లో చూపించిన దారి ఇది కాదు కదా అని చెప్పేసి మరలా వెనక తిరిగి వచ్చి ఆ దారిలో నిలబడ్డాడంట. ఆ దారిలో నిలబడి మరలా చూస్తుంటే దారి తిన్నగా కనబడుతుందంట. మరలా ఎడుతుంటే మళ్ళీ అటు ఇటు దారులు కనబడుతున్నాయంట. గూగుల్ మ్యాప్ కానీ దారులు మార్చినట్టు తెలుసమ్మా, గూగుల్ మ్యాప్ కానీ దారులు మార్చినట్టు ఇలా దారులు మార్చేస్తూ ఉందంట. ఆ వ్యక్తి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. మా నాన్నగారు చెప్పారు కదా, ఈ బుక్లో ఆయన రాసి పంపించిన మ్యాప్ ప్రకారం నేను వెళ్ళగలిగితేనే నేను అక్కడికి వెళ్ళగలను, లేకుంటే వెళ్ళలేను అన్న ఆలోచన చేసి ఏం చేస్తాడంటే, ఆ మ్యాప్ ఎలా అయితే ఉందో అటు ఇటు తిరగకుండా ఆ మ్యాప్ ప్రకారమే ఫాలో అయ్యాడంట. తండ్రిని అల్లంత దూరాన తండ్రిని చూశాడంట. ప్రతి బిడ్డలారా, అదే మాట లేఖన గ్రంథంలో రాయబడి ఉండేది. ఒకసారి చదవండి, హెబ్రీయులు రాసిన పత్రికలో. ఈ రోజున నేటి కాలం ముందు చాలామందికి ఆ విషయాలు తెలియక చాలామంది వారి ఆత్మీయ జీవితాలను పొరపాటు చేసుకుంటున్నారు, భక్తి జీవితాలను పాడు చేసుకునే వారికి ఉంటున్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రతి బిడ్డలారా ఒకసారి 14వ వచనం నుంచి చదవండి, లేకుంటే 13వ వచనం చదవండి, బాగా అర్థమవుతుంది. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విసితపరుచుచున్నారు కదా. బాగా గుర్తుపెట్టుకుందామండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అర్థమైందండి? మనం ఒక దేశం నుండి వచ్చిన వారము, మరలా ఆ దేశానికి వెళ్ళాలి. మనం ఈ భూలోకం మనది కాదు. క్రీస్తుని కలిగిన నీ ఆత్మీయ జీవితంలో ఈ భూలోకం నీది కాదు, గుర్తుపెట్టుకో. నరకం అంతకంటే నీది కాదు. నరకం ఎవరిది? అపవాదిది. భూలోకం ఎవరిది? యాత్రికుల ప్రయాణం. మనం ఈ భూలోకం ముందు యాత్రికులం, కొద్ది కాలం ఉంటాం, వెళ్ళిపోతాం. కనుక మనం చూడాల్సింది ఎవరిని? సృష్టికర్త అనే దేవుణ్ణి. ప్రతి బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఆ దేవుని నువ్వు చూడలేకపోతే, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతే, ఒక రోజు తప్పకుండా చూస్తావు. ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడుచుని వారును చూచెదరు, భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకుందరు. ఇక ఆ రోజున రొమ్ము కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. అంటే అర్థం ఏంటి తెలుసా? గుండెలు బాదుకోవటం. అయ్యో, సేవకులు మాతో చెప్పిన మేము వినలేకపోతామే, యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పిన మేము వినలేకపోతామే, ఆయన చూసే ధన్యత మనకు దొరుకుతుందని చెప్పిన మేము వినలేకపోతామని ఆ రోజున ఆ పరలోకమునకు ఇక్కడ భూలోకమున ఉన్న భక్తులందరూ ఎత్తబడుతున్నప్పుడు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటారంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి గమనించండి. శారా తన జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు కూడా సందేహం. ఈరోజు నువ్వు కూడా సందేహంతో ఉన్నావా?